ఇంకా రంగుల కలే కంప్యూటర్ తెరపైనే రాజధాని రైతుల ప్లాట్లు. ఈ మాట నాది కాదు, ఆంధ్రజ్యోతి పత్రిక పేజ్ 1 స్టోరీ 2 రోజుల క్రితం. మీరు చూడండి స్క్రీన్ పైన. ఆంధ్రజ్యోతి వార్తా కథనం, కంప్యూటర్ తెరపైనే రాజధాని రైతుల ప్లాట్ల పాట్లు, రంగుల కళ ఇంకా రంగుల కలే. ఈ మాట మీకు విన్నప్పుడు గుర్తొచ్చే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో అమరావతి భ్రమరావతి అయినా అంటూ విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు నేను చేయలేదు. నేను అమరావతిని భ్రమరావతిని ఎప్పుడూ అనలేదు. కానీ ఆ పదం ఎందుకు వచ్చింది అంటే, చంద్రబాబు నాయుడు అమరావతిని గ్రాఫిక్స్లో మాత్రమే చూపెడుతున్నాడు. సో ఆన్ గ్రౌండ్ ఏ సిగ్నిఫికెంట్ స్ట్రక్చరు మీకు ఏర్పడలేదు అన్నది విమర్శ కనుక. మీకు ఏర్పడినవన్నీ కూడా తాత్కాలిక నిర్మాణాలే తప్ప శాశ్వతమైన ఐకానిక్ స్ట్రక్చర్స్ ఏవి ఏర్పడలేదు. సో రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మిస్తామంటూ భ్రమల్లో చంద్రబాబు పెడుతున్నాడు అని విమర్శకులు అన్నారు. కాదు, ఇది ఒక విజన్. చంద్రబాబు నాయుడు హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టిన నాయకుడు గనక అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా చంద్రబాబు విజన్ ఇది అని సమర్థకులు సమర్థించారు. సో కానీ ఇప్పుడు 2025లో 11 ఏళ్ల తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో ఇంకా రంగుల కలే. ఇందులో ఈ కథనంలోనే చెప్పారు, ఇంకా గ్రాఫిక్స్ పైనే, కంప్యూటర్ తెరపై గ్రాఫిక్స్లోనే తమ ప్లాట్స్ చూసుకోవాల్సిన దుస్థితిలో అమరావతి రైతులు ఉన్నారు. అమరావతి రైతుల గురించి మనము చెప్పుకునేవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే, రాష్ట్రంలో ఒక సునామీలాగా రాజకీయ పరిణామం సంభవించింది. జగన్ ప్రభుత్వము పతనమై చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈ పరిణామ క్రమంలో రాజధాని రైతుల పోరాటం ఒక అపూర్వమైన పాత్ర పోషించింది. చాలా అద్భుతం ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సో రాజధాని రైతుల పోరాటం కాస్త రాష్ట్ర వ్యాపిత రివర్బరేషన్ అంటారే, ఎక్కువ అంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. అమరావతి అనేది ఆ 29 గ్రామాలదేనని, అందులో కమ్మ కులస్తులదేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యంత అభ్యంతరకరమైన రీతిలో రాజధాని పైన ఒక రకంగా అభాండాలు వేశారు. ఇది మునిగిపోతుంది, ఇది ఒక కులానికి సంబంధించినది, ఒక కులం ప్రయోజనాల కొరకే కడుతున్నారు, ఇలాంటి అనేక ఆరోపణలు చేశారు. ఇది శ్మశానంతో పోల్చారు. రకరకాలుగా ఎన్ని రకాలుగా అనాలో అన్ని రకాలుగా అన్నారు. అనడమే కాదు, దాన్ని అలా చేశారు కూడా. సో మీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చే నాటికి అమరావతిలో చెట్లు, ఇష్టం వచ్చినట్టుగా పెరిగిన చెట్లు, ఎటుపడతట్టు ఉన్నటువంటి పరిస్థితి, ప్లాట్లకు పెట్టిన రాళ్లను కూడా తొలగించిన దుస్థితి. ఇది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే నాటికి. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు అయిపోతున్నా కూడా ఇప్పటికీ పరిస్థితి రంగులక్కలే. మరి ఇది ఎందుకు ఉండాలి? 2016లో రైతులకు ప్లాట్లు ఇచ్చారు. భూములు ల్యాండ్ పూలింగ్లో ఒక హిస్టారిక్ ఎక్సర్సైజ్. మన అప్పటిదాకా ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ, నిర్వాసితుల పోరాటాలు, భూసేకరణ, బలవంతపు భూసేకరణ, ఇలాంటి పదాలే విన్నాం. చంద్రబాబు నాయుడు పొలిటికల్ డిక్షనరీలో ఒక పదానికి ప్రాచుర్యం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడుతోనే మొదలు కాకపోవచ్చు, కానీ దానికి ఒక ప్రాచుర్యాన్ని ఇచ్చాడు. సో చంద్రబాబు నాయుడు కాలం వల్లనే ల్యాండ్ పూలింగ్ అనే పదం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా వినిపించింది. సో పునాదులు గతంలో ఎవరు చేయలేదు, అలాంటివి చేయొచ్చు. ఆ మాటకొస్తే
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందే హైదరాబాదులో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ వచ్చింది. కానీ క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది కదా, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది. అందువల్ల ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో మనము ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు కృషి ప్రతి ఒక్కరూ ఆశించింది ఏంటంటే ఒక అద్భుతమైన రాజధానికి వేగంగా అడుగులు పడతాయి చంద్రబాబు నాయుడు వస్తే అని అనుకున్నారు. సో అమరావతి రాజధానిలో ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ల్యాండ్ పూలింగ్ ద్వారా హిస్టారిక్గా భూములు సేకరించారు. ప్రజలు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎలాంటి తీవ్రమైన ప్రతిఘటన లేకుండా మొదట్లో కొంత అనుమానాలు అభ్యంతరాలు ఉన్నా చివరకు అందరూ భాగస్వాములయ్యారు. సో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు రియల్ ఎస్టేట్ కొరకు రైతులు భూములు ఇచ్చారని ఆరోపించవచ్చు. ఎవరైనా ఏ ప్రయోజనం లేకుండా చేసడానికి వాళ్ళు రైతులే కదా, వాళ్ళు ఏం భూస్వాములు కారు కదా. భూస్వాములు రైతులు ఇచ్చినా, జమీందారు రైతులు ఇచ్చిన భూములు ఇచ్చినా, భూస్వాములు జమీందారు భూములు ఇచ్చినా కూడా ఏదో ఒక పేరు ఆశిస్తారే. పాపం సాధారణ రైతులు వాళ్ళ భూములు ఇచ్చినప్పుడు మా భూమికి విలువ పెరగాలని ఆశించడం రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ఒక మధ్యతరగతి జీవి ఓ ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని నా ప్లాట్ రేటు పెరగాలని ఆశిస్తే అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కిందికి రాదు. కానీ అమరావతి రైతుల ఆరాటాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా వైసీపీ పోల్చింది. వాళ్ళ పోరాటాన్ని తెలుగుదేశం రాజకీయ ఆరాటంగా చూపింది. తెలుగుదేశం వాళ్ళ వెనకాల ఉండవచ్చు, లేదని ఎవరన్నారు. కానీ ఆ పోరాటంలో న్యాయమైతే ఉంది కదా. మేము 33,000 భూములు స్వచ్ఛందంగా ఇస్తే ఎందుకు ఇచ్చారు? రాజధాని కొరకు ఇచ్చారు. రాజధాని వస్తే తమ భూములకు విలువ పెరుగుతుంది, రాష్ట్రానికి విలువ పెరుగుతుందన్న 2 ఆశయాలతో ఇచ్చారు. సో దానికి ఎన్ని రకాలుగా తూట్లు పొడవాలో, దానికి ఆ భూమికి విలువ రాకుండా ఎలా చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు జగన్ చేశారు. అందుకే అమరావతి రైతులు నెలల తరబడి పోరాడారు. వాళ్ళ విరోచిత పోరాటం కూడా రాజకీయ పరిణామాలని ప్రభావితం చేసింది. చివరకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. 2000 అధికారంలోకి వచ్చి 15 నెలలైన ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఇప్పటికీ రాజధాని రైతులతో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయలే. విచిత్రంగా ఉంటుంది. పెట్టుబడులను ఆకర్షిస్తామంటూ దావోస్ వెళ్తారు, సింగపూర్ వెళ్తారు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులతో సమావేశాలు అవుతారు. కానీ భూమి ఇచ్చి అమరావతికి ఊపిరి పోల్చి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానిని ఇచ్చిన ఆ పవిత్ర కార్యంలో పునాదులై నిలిచిన రైతులతో కలవటానికి మాత్రం ముఖ్యమంత్రికి ఇంకా సమయం దొరకదా? నేను ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేదు, చంద్రబాబు నాయుడు కలిశాడో లేదు. కానీ ఈ కథనంలో ఉన్నదైతే ఇప్పటి వరకు కలవలేదు అని. సో దాంతోపాటు వారి కలిస్తేనే కదా క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థమవుతాయి. 2016లో రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చినప్పుడు 2 ఏళ్లలో మీకు లేఅవుట్లు వేసి రోడ్లు, విద్యుత్ శక్తి, వాటర్ ఫెసిలిటీ అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ప్లాట్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ 2016 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు 3 ఏళ్ళు. ఇప్పుడు 15 నెలలు అయింది. 4.5 నెలలైనా ఇప్పటికీ కూడా కంప్యూటర్ తెరపైనే గ్రాఫిక్స్లో అమరావతి రైతులు తమ ప్లాట్లు ఎందుకు చూసుకోవాలి? మీరు ఒక ప్రైవేట్ వాడికి ఇచ్చిన 5 నెలలు పట్టదు కదా. నిజంగానే ఆ అమరావతి రైతులే కాదు, ఎవరైనా తమ ల్యాండ్ డెవలపర్కి ఇస్తే 4.5 years పడుతుందా? ఏంటి అంత అసాధ్యమైన పని? రోడ్లు వేయడము, వాటర్ ఫెసిలిటీ ఇవ్వడము, కరెంట్ ఇవ్వడము. తెలంగాణలో కేసీఆర్ సెక్రటరియట్ భవనాన్ని అద్భుతంగా కట్టాడు కదా. ఎన్ని రోజులుగా తీసుకున్నాడు, మరి ఎందుకు చేయలేకపోతున్నాడు చంద్రబాబు? ఇంత అనుభవం ఉండి పోనీయండి. ఐకానిక్ స్ట్రక్చర్స్ కంటే సమయం పడుతుంది. రకరకాల డిజైన్లను రూపొందించాలి, ఆ డిజైన్లపైన కసరత్తు చేయాలి. రైతుల ప్లాట్లకు మౌలిక వసతులు కల్పించడానికైతే ఏం గొప్ప డిజైన్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీరింగ్ పరిజ్ఞానం అవసరం లేదు కదా. సో వాటర్ పైప్ లైన్ వీటి ఇవ్వడానికి ఎలక్ట్రిసిటీ ఇంత సమయం ఏంటి? దీన్ని అధికారులపైన తోసేయవచ్చు.
ఆంధ్రజ్యోతి కథనంలో కూడా అధికారులను పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చినా వాళ్ళు ఎవరూ చేయడం లేదు. ప్రజాస్వామ్యంలో రైట్ జరిగితే రాజకీయ నాయకత్వం ఖాతాలో వేసుకొని, రాంగ్ జరిగితే అధికారుల ఖాతాలో వేయడం ఎప్పుడు మనం అంగీకరించలేము, ఆక్షేపించాల్సిందే. రైట్ జరిగినా రాంగ్ జరిగినా ఆ క్రెడిట్ గోస్ టు పొలిటికల్ లీడర్షిప్. క్రెడిట్ షుడ్ గో టు పొలిటికల్ లీడర్షిప్. అధికారులు ఏమైనా రాజకీయ నాయకత్వానికి సహకరించే పాత్రే తప్ప శాసించే పాత్ర వాళ్ళది కాదు. మరి ఎందుకు జరగడం లేదు? ఈ కథనం ప్రకారం అయితే ఇప్పటికీ ఎక్కడ తమ ప్లాట్ ఉందో వెతుక్కోవడం కూడా కష్టమే అని. ఎందుకంటే జగన్ ప్రభుత్వ హయాంలో ఆ రాళ్ళను కూడా తొలగించేశారని, ఇక్కడ ఆనవాళ్ళు కూడా లేకుండా చేశారని. సో ఆంధ్రజ్యోతి కథనం చాలా సరిగ్గా చెప్పింది. ఈ లేఅవుట్లు పూర్తయి మౌలిక వసతులు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయితేనే ఇల్లు కట్టుకోగలుగుతారు. ఇల్లు కట్టుకుంటేనే అది ప్రజా రాజధాని అవుతుంది కదా. ఇక ఇల్లు కట్టుకుంటారు, ప్లాట్ల క్రయ విక్రయాల అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. ఒక ఇల్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక 500 ఇల్లు వస్తే అనివార్యంగా స్కూల్ 1000 ఇల్లు వచ్చాయనుకోండి, స్కూల్ వస్తుంది, ఆసుపత్రి వస్తుంది, ఓ సూపర్ మార్కెట్ వస్తుంది, ఓ కూరగాయల మార్కెట్ వస్తుంది, అన్నీ వస్తాయి కదా. అంటే అప్పుడే కదా ఎకనామిక్ యాక్టివిటీ జరిగేది, అప్పుడే దాన్ని ప్రజా రాజధాని అంటాం కదా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు నా హెడ్లైన్ థంబ్నెయిల్ అమరావతి రంగుల కలయిక. నేనంటే కొంతమంది సాంకేతిక అబ్జెక్షన్ చెప్పచ్చు, టెక్నికల్ అబ్జెక్షన్. ఆంధ్రజ్యోతి కథనంలో అమరావతిని రంగుల కళ అనలేదు కదా, అన్నది రైతుల ప్లాట్ల విషయంలోనే రంగుల కళ అన్నారు కదా అని ఈ రకమైన వివరణ ఇచ్చి మీరు అమరావతినే రంగుల కళ అంటున్నారు అని నన్ను విమర్శించే అవకాశం ఉంది. నేను పవిత్రమైన అమరావతిని ఏనాడూ వ్యతిరేకించలేదు. మీరు నా పాత వీడియోలు కూడా చూడండి. 3 రాజధానులది సరైన నిర్ణయం కాదన్నాను తప్ప అది రైట్ నిర్ణయం అని ఎప్పుడూ అనలే. రాజ్యాంగపరమైన చట్టపరమైన అంశాలు వేరు. ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రానికి అధికారం ఉంటుందా, కేంద్రానికి అధికారం ఉంటుందా అని చర్చ జరిగినప్పుడు నాకు తెలిసినంత వరకు ఓ రాజధాని ఏర్పాటు రాష్ట్రాన్ని పరిధిలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నేను చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లు చెప్పింది. నేను దాన్నే కోట్ చేశాను, నా సొంత అభిప్రాయం ఏం కాదు అది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అన్ అఫిడవిట్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రాజధాని అనేది కేంద్రానికి సంబంధం లేదు, ఆ రాష్ట్రం నిర్ణయించుకుంటుందని చెప్పింది. భారతీయ జనతా పార్టీ అమరావతి వ్యతిరేకమా? సో బీజేపీ తీసుకున్న వైఖరే నేను తీసుకున్నాను. 3 రాజధానులు సరైనది కాదు, అమరావతిలోనే రాజధాని ఉండాలి, కానీ ఆ రాజధాని అనేది కేంద్రం పరిధిలో ఉండే అంశం కాదు అన్నాను. దీంట్లో తప్పేముంది? బీజేపీ రైట్ అయితే నాది రైట్ అవుతుంది, తప్పైతే ఇద్దరు తప్పు అవుతుంది. సో అందువల్ల అమరావతి రంగుల కళ అని నేను అనటానికి కారణం ఏంటి, హెడ్లైన్ ఇవ్వటానికంటే, ఎస్ ఆంధ్రజ్యోతి స్టోరీ రైతుల భూములు రంగుల కళగానే మిగిలింది, కంప్యూటర్ తెరపైనే ప్లాట్లు పెడుతున్నారు. నా దృష్టిలో రైతుల భూములు, రైతులు లేని అమరావతి లేదు, రైతులు లేని రాజధాని లేదు. అమరావతి రాజధాని ఉన్నంతకాలం శాశ్వతంగా అమరావతికి భూములిచ్చిన రైతుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడాలి కదా. వాళ్ళ భూమిపైనే కదా రాజధాని వచ్చేది. వాళ్ళను కాకుండా ఇంకెవరిని గుర్తిస్తారు? మీరు రైతుల కళ రంగుల కళ అయితే అమరావతి కళ కూడా రంగుల కళే నా దృష్టిలో. ఎందుకంటే రైతులకే కళగా మిగిలితే ఇక అమరావతిలో మిగతా వారికి ఏది అంబానీలకు అదానీలకు అభివృద్ధి జరిగితే నాకెందుకు? అది జరగాల్సింది ముందు అమరావతి రైతులకు. రైతులు లేనిది రాజధాని లేదు. ఇంకొకటి ఇదే ఆంధ్రజ్యోతి కథనంలోనే పేర్కొన్నారు, లేఅవుట్లేసి మౌలిక వసతులు కల్పించితే కదా ఇల్లు కట్టుకునేది, ప్లాట్ల క్రయ విక్రయాలు జరిగేది, అప్పుడే కదా ప్రజా రాజధాని ఏర్పడేది అని. అంటే ఆంధ్రజ్యోతి హెడ్లైన్లో రైతుల భూములు రంగుల కలగానే మిగిలాయని చెప్పినా ఈ వార్తా కథనం డీటెయిల్గా మీరు చదవండి. 11th ఆగస్ట్ రోజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్ పేజ్ 1 స్టోరీ. ఇందులో క్లియర్గా చెప్పారు ప్రజా రాజధాని కావాలంటే మొదలు రైతుల ప్లాట్లు ఇవ్వాలని. అందుకే నేను అన్నది అమరావతి రంగుల కళగా మార్చేశారు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు మరి అమరావతి రైతులతో కలిసే సమయం ఎందుకు దొరకడం లేదు? సమావేశం పెట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని చేయాలి కదా. 1.5 years అయిపోతుంది కదా. ఇంకా మీరు బంగారుపాలెంలు, పులివెందులలు,
ఈ పంచాయతీల్లోనే నల్లపరెడ్డి ఏమన్నాడు, సో మిర్చి యార్డ్లో ఏమైంది, పొగాకు ఏమైంది, తెనాల్లో ఘర్షణ ఏంటి, ఈ గొడవలు ఎప్పటికీ ఉంటాయి. ఈ గొడవలు ఏం పోతాయని అనుకోను. శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ గోలే ఇది. వీటితో పాటు కాస్తంత అమరావతి ప్రజలు, అమరావతి రైతులు, వారికి ఇచ్చిన హామీలు, వీటి అమలు పైన వేగంగా స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్లో సునామీలాగా కూటమి అధికారంలోకి రావటానికి పునాదులేసిన రైతుల ఉద్యమానికే ఒక రకంగా మన అగౌరవపరచడం వల్ల అవుతాం. అందువల్ల చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి ఏంటంటే అన్ని పనులు పక్కకు పెట్టి ముందు అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయండి.